ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మాండూక్య ఉపనిషత్. శంకరాచార్యులు వారు ప్రస్థానత్రయము అనే దానికి భాష్యం రాశారు. 10 ఉపనిషత్తులు, భగవద్గీత, అలాగే బ్రహ్మసూత్రాలు. 10 ఉపనిషత్తుల్లో ఈశా కేన కఠ ముండక మాండూక్య, ఈశా కేన కఠ ముండక మాండూక్య 5వ ఉపనిషత్తు. 10 ఉపనిషత్తుల్లో 5వ ఉపనిషత్తు మాండూక్య ఉపనిషత్తు. ఈ మాండూక్య ఉపనిషత్తు అని ఏదైతే ఉందో మాండూక్య మహాముని రచించిన మాండూక్య మహాముని ఋషి యొక్క ప్రోక్తమైనది. అంటే ఆయన రచించిందని కాదు, ఆయన ద్రష్ట. ఈ మాండూక్యం అంటే మామూలుగా కప్ప అని అంటాం కదా, ఇక్కడ మాండూక్యం అంటే మా మహాముని రచించిన ఆ మహాముని ద్రష్టగా తెలుసుకున్న ఉపనిషత్తు ఏదైతే ఉందో అది మాండూక్య ఉపనిషత్తు. ఇది అవస్థాత్రయం కోసం చెప్తుంది. ఇందులో 12 మంత్రాలు ఉన్నాయి. 250 చిల్లర కారికలు ఉన్నాయి. ఇది ఆ కారికలు 4 ప్రకరణాలుగా విభజించి చూపించారు. అదే పక్కన పెడతారు, శంకరాచార్య వారు చెప్తారు. అయితే ఈ 12 మంత్రాలు అద్భుతమైన మంత్రాలు. దీనికంటా చాలా పెద్ద ఉపనిషత్తులు, బృహదారణ్యకం, చాందోగ్యం ఇత్యాది పెద్ద పెద్ద ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ చెప్పాలంటే ఇది రాజమై ఉన్నది. చాలా గొప్ప ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుకి గౌడపాదాచార్యులు దీనికి కారికలు రాశారు. గౌడపాదాచార్యులు ఎవరు అంటే గోవింద భగవత్పాదుని ఆయన గురువు. గోవింద భగవత్పాదులు ఎవరు అంటే శంకరాచార్యుల వారి యొక్క గురువు. గోవింద భగవత్పాదులు ఏ గ్రంథాన్ని రాయలేదు. అంటే ప్రతి ఒక్కడు ఆ యొక్క మహనీయులందరూ గ్రంథాలు రాయాలి లేదు. ఎప్పుడైతే ధర్మ జ్ఞాని కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దానిని శోధించి తెలియచేయడానికి రచన జరిగిందే తప్ప తన వ్యక్తిత్వాన్ని, ఉనికిని తెలియచేయడానికి గ్రంథాన్ని రచించే కర్తలు పూర్వకాలంలో లేరు. అందులో గౌడపాదులు వారు రాశారు. ఈ గౌడపాదులు రాసిన ఈ గ్రంథంలో ఎక్కువగా బౌద్ధులు ఉపయోగించే పదాలు ఎక్కువగా వాడే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నాకు తెలిసి ఆ రోజుల్లో ఎక్కువ బౌద్ధ మతం ఉండడం చేత బౌద్ధ పదాలతో ఎక్కువగా అందరూ, సమాజంలో ఉన్న వాళ్ళందరూ, రాజులతో సహా అందరూ ఆ పదాలకి అలవాటు పడి ఉండడం చేత ఇప్పుడు ఆ పదాలకు అలవాటు పడి ఉండడం చేత ఆ పదాన్ని గౌడపాదులు ఎక్కువగా వాడారు. అయితే గౌడపాదులు ఆ పదాలు, బౌద్ధ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం చేత ఇది బౌద్ధాన్ని చెప్పే ఒక కారికలా అనిపించినట్లుగా కొంతమంది దాని భావన వ్యక్తం చేశారు. అయితే బౌద్ధం అనేది శూన్యవాదం, ఇక్కడ గౌడపాదులు చూపించేది పరమార్థవాదం. ఇది పరమార్థవాదంతో కూడుకొని ఉన్న ఈ గ్రంథము గౌడపాదాచార్యులు రచించిన కారికలకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. లయము, కషాయము ఇలాంటివన్నీ పదాలు ఉన్నాయి అందులో. సంవృత్తి ఇలాంటివన్నీ కూడా బౌద్ధ పదాలు. అయితే అవన్నిటికీ కూడా తర్వాత ఈ తరంలో, శంకరాచార్యుల వారు తర్వాత వచ్చే ఈ తరంలో గౌడపాదాచార్యులు ప్రచ్ఛన్న బౌద్ధులను పేరు పెట్టారు, రామానుజాచార్యులు అని. అంటే ఆయనకి ఈ విషయం అర్థం కాక ఈ పరమార్థ తత్వము, ఏకత్వ ప్రతిపత్తి ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ద్వైతవాదాన్ని ఆయన ప్రతిపాదించాడు. కాబట్టి ఆయన ఈ గౌడపాదాచార్య యొక్క కారికలు కానీ భాష్యం కానీ అర్థం కాక ఆయన ప్రచ్ఛన్న బౌద్ధులను పెట్టారు.
నిజంగా ఇది ప్రచ్ఛన్న బౌద్ధులు కాదు, ఇది కేవలము పరమార్థ నిర్ణయం చేసే వేదాంత శాస్త్రము అని మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగానే కొంతమంది అంటే మధ్వాచార్యులని తర్వాత వచ్చారు, రామానుజాచార్యుల తర్వాత మధ్వాచార్యులు. మధ్వాచార్యులు ఈ గ్రంథాన్ని చూసి అసలు గౌడపాదాచార్యులు కారికులు కావివి, ఇది కూడా శృతి అని ఆయన అన్నాడు. ఏది ఆగమ ప్రకరణం తర్వాత వచ్చే ఆ అద్వైత ప్రకరణం ఏవైతే ఉన్నాయో అవి ఆ బ్రహ్మసిద్ధి అనే గ్రంథంలో ఇదంతా ఉందేనని. సచ్చిదానందేంద్ర స్వామి వారు అన్నారు అసలు ఆ గ్రంథమే కనబడట్లేదు, దొరకట్లేదు, ఆయన కాలమైనా ఇప్పటి కాలం ఏ కాలమైనా అది సరైన ఇది కాదు, ఇది గౌడపాదాచార్యులు రాశారు అని బృహదార్మిక వార్తికల్లో స్పష్టంగా ఆయన చూపించారు. ఎవరు? సురేశ్వరాచార్యులు చూపించారు. అందులో శ్రీ శంకరాచార్య వారి యొక్క అనుయాయులు కూడా ఇది సురేశ్వరాచార్య గౌడపాద కారికలు, ఇది మాండూక్యం అనేది శృతి అని చూపించారు. కొంతమంది ఇది శృతి కాదు అని అన్నారు, ఇది శృతియే అని చెప్పి సురేశ్వరాచార్యులు నిర్ణయించారు. అంటే శంకరాచార్య వారి యొక్క అద్వైతాన్ని ప్రచారం చేసిన అద్వైతాన్ని ఎలా పడగొట్టాలా అని ద్వైతులు వారి ఆలోచనతోటి వారి గ్రంథాలు వారి భాష్యంలో తప్పులు చూపిస్తూ ఉన్న సమకాలంలో మరి ఆ సమకాలంలోనే అప్పుడు వాళ్ళు దీన్ని సరిదిద్దారు, ఇది కాదు ఇది శృతి అని. ఇంకా ఆ రోజుల్లో అలా వివాదాలు జరిగేవి, అదంతా ఒక పక్కకు పెట్టాను. అయితే ఇది మాండూక్య ఉపనిషత్తు, ఇది అధర్వణ వేదంలో సంబంధించిన ఉపనిషత్తు. ఈ అధర్వణ వేదంలో సంబంధించిన ఈ ఉపనిషత్తుకి శాంతి మంత్రం ఏదంటే భద్రం కర్ణేవి శృణుయామ దేవా అనేది శాంతి మంత్రం. ఇందులోని 12 మంత్రాలు నేను ఒకవేళ చదివితే దాన్ని మీరు చదవద్దు ఆడవాళ్ళు. అంటే వేద మంత్రం చదవకూడదు, శాంతి మంత్రం చదవకూడదు, తర్వాత వచ్చిన కారికలు చదవచ్చు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది ఏంటంటే ఒకవేళ నేను ఒక్కొక్క పదాన్ని చూసుకొని విడదీసుకుంటూ అది నాకు మనసుకు తోచిన విషయాన్ని చెప్పాలి ఆ ఉన్న దాన్ని. అందులో ఇప్పుడు ఉన్నట్టుగా చెప్తే పదానికి అర్థం చెప్పుకుంటూ పోతే అది విషయం కరెక్ట్గా రాదు. ఇప్పుడు సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు, ఈ లోకానికి అర్థం కావాలి అని మనం పండితుల దగ్గరికి వెళ్తే అహం అని చెబుతూ ఉంటారు. కానీ సచ్చిదానంద స్వామి వారు నేరుగా మన మనసుకు గుచ్చుకోవాలని నేను అని వాడారు, ఆ నేనుకు కూడా తెలియాలని తానుని వాడారు, ఆత్మని తానుని వాడారు. అలాగే మిథ్యా ప్రత్యయము మిథ్యాజ్ఞానము వచ్చిన పదం వల్ల ఆయన తప్పు తెలివి అని వాడారు, టక్కన మన మనసుకు అంటుకునేటట్టుగా ఆ పదాలను ఎంచుకుని వాడారు. అందులో ఇక్కడ చెప్పవలసినప్పుడు కూడా అది విడదీసుకొని వాడుతాం, ఆ విడదీసుకొని దాన్ని అర్థం చేసుకొని చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆ అర్థం చేసుకుని నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ సమయంలో ఎలాగో మీరు చెప్పానుకోండి అందులో రికార్డ్ అవుతుంది, తర్వాత ఏమో నాకు ఆ భావం పోతూ ఉంటుంది. అందులో నాకు రాకపోతే నాకు విడదీగా రాకపోతే ఒక్కసారి మిమ్మల్ని ప్రార్థిస్తాను, అప్పుడు నాకు చెప్తారు కానీ అంటే తొందరపడి మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి. ఊహు ఆ అని ఈ మాటలు అనకండి, మైక్లో ఇది అవుతాయి. అలా ప్రశాంతంగా శాంతంగా మనసును నాకు అప్పచెప్పి వింటూ ఉండండి అంతేగాని యాక్షన్లు వద్దు, ఊరికి కబుర్లు వద్దు, మధ్యలో నాకు అందించద్దు. ఒకటి తర్వాత నేనేమైనా తప్పులు చెప్తే తర్వాత కూర్చున్న 10 నిమిషాలు నా తప్పులన్నీ కూడా మీరు చెప్పండి, నేను దానికి సమాధానం చెప్పుకుంటూ ఉంటాను. ఇది మాండూక్య ఉపనిషత్ అని పేరు. ఓం భద్రం కర్ణేభిర్యామదేవాః భద్రం పశ్యేమాక్షుర్యత్రాః స్థిరైర్ంగైః స్తుష్టవాగుంసస్తనూభిః విషేమదేవహితంయతాయుః స్వస్తి న ఇంద్రో వృషభాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఓం శాంతి 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 అనేది ఇది శాంతి మంత్రం. ఇక్కడ ఓం అనేది ఓంకారం అనేది బ్రహ్మ సూచకము చెప్పబోతారు. ఇక్కడ భద్రం కర్ణేవి శృణుయామ దేవాః, ఇక్కడ ఏదైతే ఓ దేవాః, దేవాః అనేది బహువచనం, ఓ దేవతలారా మాకు అంటే మాకు అంటే ఇక్కడ గురువు శిష్యుడు అనేక మంది ఉంటారు కదా, అందుకనే ద్వివచనం వాడకుండా బహువచనం వాడాడు. అనేక మంది శిష్యులతో కూడుకుని మేము గురువు మీ ఇద్దరము కూడా మీ కృప వల్ల ఈ దేవతల యొక్క కృప వల్ల శిష్యాచారులు మేమందరం కూడా మా చెవులతో మంచి శుభకరమైనవి మంగళప్రదమైనవి మేము
వినే అనుగ్రహాన్ని కలిగించండి. అంటే గురువుకి శిష్యుడికి ఈ మాండూక్య ఉపనిషత్తు అయ్యే వరకు ఏ రకమైన గ్యాపు రాకుండా అంతఃకరణ ప్లెయిన్గా ఉండాలి. గురు శిష్యుడిద్దరికి ఆయన చెబుతున్నది ప్లెయిన్గా చెప్పగలగాలి. అలాగే శిష్యులు వింటున్నప్పుడు కూడా ప్లెయిన్గా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా వినడానికి, మధ్యలో ఏమాత్రం కూడా అంతరం అనే లేసము లేకుండా మా ఇద్దరికి కూడా అంతఃకరణ పవిత్రంగా ఉండేటట్టుగా అనుగ్రహించు అని మొట్టమొదట సహనావతు సహనో భునక్తు అని చెప్తారు కదా. అక్కడ కూడా అంతే, అక్కడ ద్వివచనం వాడాడు, ఇక్కడ బహువచనం వాడాడు, అంతే తేడా. ఈ రకంగా స్థిరేరంగే సుష్టువాగం సస్తనూభి యసేమ దేవహితం యదాయు. మా శరీరం మా దేహము చేత, ఆ రకంగా అంగములంటే అవయవాల చేత, ఏదైతే ఆ రకంగా ఆ అవయవాల చేత మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉంటాము. అలాంటి స్తుతించడం చేత ఆ భగవంతుడు ఇచ్చిన భగవదత్తమైన ఆయుష్ ఏదైతే ఉందో ఆ ఆయుష్ మాకు వ్యర్థమగకుండా చూడండి. ఈ ఆయుష్ పరిపూర్ణంగా ఆ భగవదత్తానికే అందించేటట్టుగా, అంటే వింటున్న సమకాలంలో విన్న తర్వాత కూడా ఈ మనోవృత్తి ఆ జ్ఞానవృత్తిగా మారేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి. బాహ్యవృత్తి పోయి జ్ఞానవృత్తిగా ఈ మాండూక్య ఉపనిషత్తు వింటే మాకు అలాగా కలిగేటట్టుగా ప్రార్థించండి. గురు శిష్యులిద్దరికీ గ్యాప్ లేకుండా ఉండాలి. ఆ రకంగా దేవతల అనుగ్రహం చేత ఆయుష్ మాకు పూర్తిగా వ్యర్థం కాకుండా, సంసారంలో పడి సంసారంలో వ్యర్థం కాకుండా పరమార్థం యందు మాకు ఆయుష్ శుభం కలగాలని దానికి అర్థం. అలాగే స్వస్తిన ఇంద్రో వృత్రశ్రవ, స్వస్తిన పూషా విశ్వవేదా, స్వస్తిన స్థార్షో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పతి దదాతు. ఇక్కడ ఇంద్రుడు, ఆ రకంగా పూష అనేది సూర్యుడిలో ఒక కిరణం, అది బుద్ధిని ప్రకాశింపచేసేది. పుష్పాలలో ఉన్న మాధుర్యాన్ని, అంటే ఆ పుష్పాలు వికసించడానికి దానిని చేసే అనేక కిరణాల్లో పూష అనే కిరణము అనేది సూర్య కిరణాల్లో ఒకటి. అలాంటి ఇంద్రుడు, పూష, గరుడు, బృహస్పతి అంటే గురుడు, వీళ్ళందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా మాకు మాకు క్షేమాన్ని కలిగించాలి. స్వస్తి వాచకం అంటే క్షేమం, స్వస్తికి మార్పు ఉంటుంది కదా, క్షేమం కలుగుగాక అని ఇక్కడ ప్రార్థించి చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక పాపము, ఆది భౌతిక తాపము, ఈ 3 తాపాన్ని పోగొట్టు అని చెప్పడానికి పైన చెప్పి, ఆధ్యాత్మిక తాపము అంటే వింటున్నప్పుడు కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా, చిన్న జ్వరం లేకుండా, అలాగే మానసికమైన ఆందోళన లేకుండా, శారీరకమైన రుగ్మతం లేకుండా ఈ పాఠం వింటున్నప్పుడు మమ్మల్ని చూడు, అది ఆధ్యాత్మిక తాపాన్ని పోగొట్టు. ఆది ఆధ్యాత్మిక తాపము, అది ఆది భౌతిక తాపము. అంటే ఆది భౌతికము అంటే బాహ్యంగా ఎవడో పాఠం చెప్తున్నప్పుడు ఎవడో మధ్యలో వచ్చి ఎవరో వచ్చి దాన్ని విఘాతం కలిగించకుండా, ఆ రకంగా మామూలు పూర్వకాలం అయితే చోర వ్యాఘ్రాది భయాలు అంటారు. ఇప్పుడున్నది ఏంటంటే మన ఎంత ఇదైనా ఎవడో రావడం పోవడం, లేకపోతే ఇంకోటి బాహ్యమైన గ్యాప్ రానివ్వకుండా అని ఆది భౌతికమైన తాపం లేకుండా, ఆది దైవికమైన తాపం లేకుండా. ఆది దైవికము అంటే మనం చెబుతున్న సమయంలో పెద్ద మెరుపులు, తర్వాత మేఘాలు, ఢీకొండాలు, ఆ సౌండ్లు అలాంటివి లేకుండా, పూర్వమైతే కిన్నెరలు వాళ్ళ యొక్క ఇది లేకుండా, ఇప్పుడైతే అది ఆ రకంగా తీసుకున్నాం. ఏ రకమైన దైవికమైన అలజడి లేకుండా, శారీరకమైన అలజడి లేకుండా, బాహ్యమైన అలజడి లేకుండా నిన్ను ఇలా ప్రార్థిస్తున్నాం. కాబట్టి దేవతలారా మాకు ఈ బాహ్యము అంతరము అలాగే వీటిని కూడా మమ్మల్ని ఏమీ తాపం లేకుండా రక్షించు అని ఈ ప్రార్థనతో ఈ మాండూక్యము ప్రారంభమవుతుంది. దీనికి శంకరాచార్యుల వారు 2 మంగళ వాచకాలు రాశారు, మంగళ శ్లోకాలు. ఈ మంగళ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాండూక్యము కారికలతో సహా ఏదైతే ఉంటుందో ఆ మాండూక్య కారికలతో కూడుకుని మొత్తం దాని యొక్క సారమే 2 మంగళ శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు. ప్రజ్ఞానాంశు ప్రధానై స్థిర చర నికర వ్యాప్య లోకాన్ భుక్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి భీషణోద్భాసితాన్ కామజన్యాన్. అక్కడక్కడ
ఈ శ్లోకంలో పాఠాంతర భేదాలు అక్కడెక్కడ ఉన్నాయి. అది కాదు స్వామి అని అనుకోకండి, పాఠాంతర భేదం ఉంది. ఇది మాండుక్యము, ఇక్కడ ఇది గీతా ప్రెస్ వాళ్ళ ప్రింటింగ్. ఇది ఏంటంటే ప్రజ్ఞానాంశు ప్రధానై స్థిర చర నికర వ్యాప్య లోకాన్. ఏదైతే ప్రజ్ఞాన రూపమై అంటే తెలివి స్వరూపమై, జ్ఞానస్వరూపమై, ఆ జీవు ఆ జ్ఞానస్వరూపమై ఉండడి దాని నుండి జీవులు అనేది కిరణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కిరణాల యొక్క విస్తారము చేత స్థిరము చరము అనే రెండిటిని వ్యాపించి, అంటే స్థిర చర అంటే సర్వలోకాన్ని వ్యాపించి భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి అంటే మిక్కిలి పూర్తిగా మిక్కిలి స్థూలమైన భోగాలన్నిటినీ అనుభవించి దీషణోద్భాసితాన్ కామజన్యాన్ కామము వల్ల పుట్టిన కామము చేత పుట్టిన బుద్ధి అనబడు ఏదైతే ఉందో అటువంటిది స్థూల భోగాలను అనుభవించి మరలా ఈ బుద్ధి కామం వల్ల పుట్టిన బుద్ధి అనేది ఏదైతే ఉందో అది పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి. అవన్నీ కూడా సూక్ష్మ భోగాలను కూడా అనుభవించి, స్థూల భోగాలు సూక్ష్మ భోగాలు రెండు అనుభవించి, అంటే పీత్వా సర్వాన్ విశేషాన్ అన్ని భోగాలు అనుభవించి విశేషాలన్నిటినీ స్వపితి మధుర భృంగం మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం. ఇక్కడ అవన్నిటినీ కూడా ఆ విశేషాలన్నింటినీ అనుభవించి, స్థూల సూక్ష్మాలు రెండు అనుభవించి ఆ విశేషాలన్నింటినీ లీనం చేసుకుని స్వపితి వాటిలన్నింటినీ మరలా లీనం చేసుకుని ఏ సుఖాన్ని అనుభవిస్తూ మాయ వలన లేక మాయ వలన మనకి ఏదైతే భోక్తృత్వాన్ని కలిగిస్తుందో అలాంటి భోక్తృత్వం కల్పిస్తున్న ఈ కల్పితమైనవి ఏవైతే ఉన్నాయో ఏవి మాయా సంఖ్యాతురీయం. సంఖ్య అనే కల్పితం, ఇక్కడ సంఖ్య అని కల్పితం ఏమిటి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని ఏవైతే ఉన్నాయో ఆ మాయా సంఖ్య తో దృష్టి చేత ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆ మూడు సంఖ్యకి వేరుగా ఉన్న నాలుగవది అయినా ఆ అమృతమైన అభయమైన ఆ పరబ్రహ్మముకు నమస్కారము అని సాక్షాత్తు డైరెక్ట్గా శంకరాచార్యులు వారు ఆ బ్రహ్మపదానికే ఆయన మంగళవాచకాన్ని చూపించారు. ఇక్కడ మామూలుగా గణపతినో లేకపోతే ఎవరినో పెట్టుకొని మంగళవాచకాన్ని చెబుతాము. శంకరాచార్యులు వారు మాండుక్యంలో డైరెక్ట్గా బ్రహ్మతత్వానికే మంగళవాచకాన్ని చూపించారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే మాయా సంఖ్యాతురీయం అనేది ఇక్కడ విశేషం. మాయా సంఖ్యాతురీయము అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆరోపితమైన సంఖ్యా దృష్టి చేత అనేది ఇక్కడ చిన్న విషయం చెప్తాను. ఆరోపితమైన సంఖ్యా దృష్టి చేత అంటే ఏ అవస్థ ముందు మామూలుగా మనలో ఏమనుకుంటామంటే మెలకువ 1, స్వప్నము 2, సుషుప్తి 3 కదా అనుకుంటాము. మెలకువ 1 అలాగా మనం అనుకుంటాం కదా. స్వప్న అనుభవంతో చూసినప్పుడు మెలకువ అనేది 1 పోయి స్వప్నం అనేది 2వది వచ్చింది అని అనుకోము కదా. స్వప్న అనుభవిస్తున్న సమకాలంలో మెలకువ పోయి 2వది స్వప్నం వచ్చింది అనుకోము. సుషుప్తి అనుభవిస్తున్న సమకాలంలో 1, 2 అనే భావము కూడా ఉండదు. అందువల్ల ఈ మాయా సంఖ్యా దృష్టి ఎప్పుడు కలిగింది? జాగ్రత్త అభిమానం చేత, మెలకువ అభిమానం చేత ఈ అవస్థ మొదటిది, స్వప్నము 2వది, సుషుప్తి 3వదని జాగ్రత్త దృష్టి చేత, జాగ్రత్త అభిమానం చేత అనుకుంటాము. అది మాయా సంఖ్యా దృష్టి అని సూచించాడు. ఇదే నిజమైతే ఎత్ర సుప్తోన కంచన కామం కామయతేన కంచన స్వప్నం పశ్యతి అని చెప్తున్నప్పుడు
అక్కడ మొదట ఎత్ర సుప్తోన కంచన కామం అని అక్కడ మొదట మెలకువని చెప్పి రెండవ దాన్ని అక్కడ మళ్ళీ ఏం చెప్పాడు, ఎత్ర సుప్తోన కంచన కామం కామైతేన స్వప్నం పశ్యతి. రెండవది స్వప్నంగా చూపించాడు. ఎప్పుడు? సుషుప్తిని చూపిస్తున్నప్పుడు. కానీ జాగ్రత్త సుషుప్తి, జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడింటిని తొలగించాలనుకున్నప్పుడు 7వ మంత్రంలో అన్ని అవస్థలు అన్నిటినీ తొలగిస్తూ ఉంటాడు. అదే 7వ మంత్రం, అన్నిటినీ నిషేధిస్తూ ఉంటుంది. అక్కడ విశేషంగా అక్కడ ఏం వాడింది ఆ మంత్రంలో? నాంత ప్రజ్ఞం నా బహిప్రజ్ఞం వాడింది. నిజంగా మొదటే మెలుగు ఉంటే సుషుప్తిని దృష్టిలో పెట్టుకొని అక్కడ మెలుగు మొదటని చెప్పింది, రెండవది స్వప్నం అని చెప్పింది. కానీ నిజంగా మెలకువే మొదటైతే శృతి దృష్టిలో శృతి ఎందుకు నాంతఃప్రజ్ఞం నభేహిప్రజ్ఞం చెప్తుంది? అంటే అంతఃప్రజ్ఞం అంటే మొదట స్వప్నం చెప్పింది, తర్వాత బహిప్రజ్ఞం అంటే తర్వాత మెలకువ చెప్పింది. అంటే ఏది ముందు ఏది వెనక అనేది, ఈ సంఖ్య అనేది ఒక కాలంలో జరిగేది కాదు. ఈ అవస్థలు అనేది నిర్ణయం. ఒక కాలంలో జరిగేది కాదు అవస్థలు. అవస్థలలోనే దేశము కాలము ఉన్నది కానీ ఒక కాలంలో జరిగేది కాదు. జాగ్రత్త దృష్టితో ఈ కాలంలో మనకి మెలకువ పోయి కల వచ్చింది, సుషుప్తి వచ్చింది అని జాగ్రత్త దృష్టితో అంటాము, మెలకువ దృష్టితో. కానీ అనుభవ దృష్టితో చూచినప్పుడు ఒక కాలంలో అవస్థలు జరగవు. అందువల్ల ఏది ముందు ఏది వెనుక అని చెప్పడానికి కుదరదు అని పరమార్థ నిర్ణయం. అది తెలియనప్పుడు మాయ చేత సంఖ్యా దృష్టితో ఏదైతే జాగ్రత్త స్వప్నము సుషుప్తి అని చెప్తున్నామో ఈ మూడిటికి ఆవల తురియము అనేది ఏదైతే ఉన్నదో అది 4వదని, అది దాని గురించి తర్వాత వస్తుంది భాష్యంలో ఎందుకు 4వది అని. అలాంటి తురీయుడైన ఆ పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను అనేది మొదటి మంగళ శ్లోకము. రెండవ మంగళ శ్లోకము యో విశ్వాత్మ విధిజీవిషయాన్ పశ్య భోగాన్ సవిష్టాన్. మీ దాంట్లో వివిధ విషయాన్ని ఉంటుంది పాత పద్ధతిలో, ఇందులో మాత్రం విధిజ విషయాన్ అనేది కదా ఉంది. ఈ రకంగా పశ్చాత్ అన్యాన్ స్వమితి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్. యో విశ్వాత్మ, ఏ విశ్వాత్మ అంటే సర్వాత్మ. ఏ సర్వాత్మ అయితే వివిధ విషయాలతో కూడుకున్న స్థూల భోగాలన్నిటినీ అనుభవించి పశ్చాన్ అంటే తరువాత ఏదైతే మనస్సు చేత కల్పితమైన సూక్ష్మ భోగాలను కూడా అనుభవించి తరువాత స్థూల ఏ పరమాత్మ అయితే వివిధ విషయాన్ని స్థూలముగా భోగాన్ని అనుభవించంటే మెలకువలు, సూక్ష్మ భోగాన్ని అనుభవించి అంటే స్వప్నములు. ఈ రెండింటినీ ఏదైతే కల్పితమే సూక్ష్మ భోగాన్ని కూడా అనుభవించి పశ్చాత్ తరువాత జ్యోతిష స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శని స్వాత్మని స్థాపయిత్వా. తరువాత మెల్లమెల్లగా ఆ భోగాలన్నిటినీ తన స్వరూపములో చేర్చుకుని అని. స్థూల భోగాన్ని ఏ సర్వాత్మ అయితే ఏ పరమాత్మ అయితే స్థూల భోగములనే మెలకువను అనుభవించి సూక్ష్మ భోగాలనే స్వప్నాన్ని అనుభవించి మళ్ళా రెండిటిని మెల్లమెల్లగా దేని యందు విలీనం చేస్తున్నాడో, ఏ స్వరూపం యందు చేర్చుకుంటున్నాడో స్థాపయిత్వా సర్వాన్ విశేషాన్ సమస్త విశేషాలన్నిటినీ కూడా విగత గుణగణై సర్వ విశేషాలు వదిలిపెట్టి విగత గుణగణములన్నిటినీ కూడా లేనివాడై అలాంటి వాడైన పాత్వాసౌ నస్తురీయ. అలాంటి వాడైన 4వ వాడు అంటే తురీయుడైన వాడికి నమస్కరిస్తున్నాను అని ఈ రకంగా చూపించారు. ఉపాధి దృష్టితో ఇక్కడ స్థూలము సూక్ష్మము అన్నాము. స్థూలము సూక్ష్మము ఏ అవస్థకి ఆ అవస్థే ఉన్నది. ఇక్కడ స్థూలము సూక్ష్మము ఉంది. సూక్ష్మము అంటే అంతఃకరణ వేదనలు, స్థూలము అంటే బాహ్యమైన ప్రత్యయాలు. ఈ రెండు మెలకువలో ఉన్నట్టుగా స్వప్నంలోనే ఉన్నాయి.
కానీ అవిద్యా దృష్టి చేత మెలకువ దృష్టితో ఉన్నాం కాబట్టి ఆ దృష్టిని పెట్టుకొని ఇక్కడ చూపించి పరమాత్మ యందు సర్వము ఆయన యందే విలీనమవుతుంది. ఎవడైతే అనుభవిస్తున్నాడో వారి యందే విలీనమవుతుంది అనేది ఈ రెండు మంగళవాచకములు మంగళ శ్లోకములతో ఈ మాండూక్యము ప్రారంభమవుతుంది. మీకు మాకు అందరికీ ఆ బ్రహ్మదేవుడు ఆ పరబ్రహ్మము మంచి జ్ఞానం కలిగించాలి ఈ గ్రంథం చేత. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోప్యాఖ్యానం వేదాంతార్థసారసంగ్రహభూతమిదం ప్రకరణచతుష్టయం. ఓం ప్రకరణచతుష్టయం ఓమిత్యేతదక్షరం ఇత్యాదారభ్యతే. ఇక్కడ ఓమిచ్చేదక్షరమిదం సర్వం, ఓమిచ్చేదక్షరమిదం సర్వం. ఈ సర్వము ఓంకారమనే అక్షరమే. స్టార్టింగ్లోనే చెప్తున్నారు. ఎందువల్లంటే ఇది శృతి కాదు అన్న వాళ్ళకి ఇది మొట్టమొదట పాయింట్. శంకరాచార్య వారు శృతి అని నమ్ముకొని ఈ భాష్యాన్ని చూపించారు. ఓమిచ్చేదక్షరం సర్వం తస్యోప్యాఖ్యానం, దానిని ఇక్కడ వ్యాఖ్యానించడం అవుతున్నది. దానిని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. ఓమిచ్చేదక్షరం సర్వం. ఈ సర్వము ఓంకారమే అని అర్థం. ఈ సర్వము ఓంకారమే. ఏమిటి సర్వము ఓంకారము? దానిని వ్యాఖ్యానము చేస్తున్నది. ఏమిటిది అంటే వేదాంతార్థసార సంగ్రహభూతం ఇదం. ఇది ఏదైతే ఉన్నదో ఈ ఉపనిషత్తు వేదాంతార్థసార సంగ్రహభూతం, వేదాంతార్థసారముతో కూడుకున్నది. వేదాంతార్థం అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించేది, జ్ఞానాన్ని తెలియజేసేది. కర్మకాండ కాదు, జ్ఞానకాండ. అంటే ఇక్కడ సూచించేది ఏమిటి? ఇందులో ఉపాసనపరమైనది లేదు, ధ్యానపరమైనది లేదు. ఓం అనే అక్షరం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మమునే తోపిస్తుంది. అభిధేయము అభిధానము అని ఇక్కడ వాడతాడు ఇందులో ఎక్కువగా. అభిధానము అంటే పేరు, అభిధేయము అంటే ఆ పేరుతో పిలువబడే వస్తువు. అర్థమైందా? అభిధేయము అంటే పేరుతో పిలువబడే వస్తువు. ఏ పేరుతో పిలువబడే వస్తువు? కుండ అనేది వస్తువు కదా. కుండ అనే పేరుతో అభిధానంతో పిలువబడే వస్తువు ఏదైతే ఉన్నదో కుండ అనే రూపం ఆ యొక్కది, అది అభిధేయము. అది ఇక్కడ బ్రహ్మము అభిధేయము, ఓంకారము అభిధానము కదా. ఎలాంటి ఓం అనే అక్షరం ఏదైతే ఉందో ఆ ఓం అనే అక్షరంతో ఏదైతే మాండూక్యము ప్రారంభమవుతుందో ఈ మాండూక్య ఉపనిషత్తు అంతా కూడా ఉపాసనపరమైనది కాదు, ధ్యానపరమైనది కాదు అని శంకరాచార్య వారు చెప్పడానికి వేదాంతార్థసార సంగ్రహభూతం ఇదం. ఉపాసన అనేది ఎలా చేస్తాము? ఏదైతే బాహ్యమైన ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమని తీసుకొని ఉపాసిస్తూ ఉంటాం. ఆ ప్రతిమ మనము ఓం అనే దానికి ఏ ప్రతిమ తెలియబడదు. ఓం అనే దానికి ఏ ప్రతిమ తెలియబడదు, ఏ ప్రతీక లేదు. ఓం అనే దానికి ఏ ప్రతీక లేదు. రామ అనే దానికి ప్రతీక ఉంది, కృష్ణ అనే శివ అనే దానికి ప్రతీక ఉన్నాయి. ఏ ప్రతీకలకి ఆ ప్రతీక రూపాన్ని బట్టి, ఆ ధ్యాన శ్లోకాన్ని బట్టి ఆ దేవతని ఉపాసిస్తూ ఉంటాం. ఆ రకంగా ఇక్కడ ఉపాసన కుదరదు. ఓం అనే దేని చేత ఏ బ్రహ్మమైతే తెలియబడుతుందో దానిని విచారించి తెలుసుకోవాలి తప్ప ఇక్కడ ఉపాసన చేత కాదు. ఉపాసన అంటే తైలధారవతని 12వ అధ్యాయంలో చెప్తారు శంకరాచార్య వారు. ఉపాసన అలాగే ఉంటే ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులో నూనె పోసామనుకోండి, అందులో ఏ రకమైన విఘాతము కఠినలు రాకూడదు. నూనె తైలధారవతు ఏ రకంగా తైలం అలా పడుతుందో ఉపాసకుడు ఉపాసన ఆ ఉపాసన వృత్తి అలా ఉండాలి. కానీ ఇక్కడ ఆ బ్రహ్మాకార వృత్తి లాగా ఎవరైతే చెప్తారో ఆ రకమైన వృత్తితో కూడుకున్నది కాదు ఇది. ఇది కేవలము విచారపరమైనది, జ్ఞానపరమైనది అని చెప్పడానికి ఇది ఉపాసన పరమైనది కాదు, దీని పరమైనది. బుద్ధిని పెట్టుకుని విచారించే సంప్రదాయమై ఉన్నది ఈ యొక్క మాండూక్యోపనిషత్తుని చెప్పడానికి వేదాంతార్థసార సంగ్రహభూతం ఇదం. ప్రకరణ చతుష్టయం ఓమిచ్చేదక్షరం ఇది ఆది ఇత్యాది ఆరభ్యతే. ఈ రకంగా ఈ ప్రకరణ చతుష్టయములతో కూడుకొని ఏదైతే ఓం అని ఇచ్చే అక్షరంతో కూడుకుని ఏదైతే ఉన్నదో
దానిని ఈ వాక్యముతో ప్రారంభము అవుతున్నది. ఓం అనే అక్షరంతో ప్రారంభమవుతున్నది. అతయేవా నా పృథక్ సంబంధ అవిధేయ ప్రయోజనాన్ని వక్తవ్యాన్ని. అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా ప్రత్యేకంగా అంటే వేరుగా సంబంధము, అవిధేయము, ప్రయోజనము ఇవేవి ఇందులో చెప్పబడలేదు. ఇందులో చెప్పలేదు ఈ ఉపనిషత్తులో. యాన్యేవతు వేదాంతే సంబంధ అవిధేయ ప్రయోజనాన్ని తాన్ ఏవ ఇహ భవితుం అర్హంతి. ఈ వేదాంతమందు ఎటువంటిది సంబంధ అవిధేయ ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ ఈ ఉపనిషత్తులు అంటే కారికులతో సహా మొత్తం ఈ కారికులతో సహా ఈ ఉపనిషత్తులో ఈ గ్రంథములో ఉన్నవి. తథాపి అంటే అయినప్పటికీ ప్రకరణ యాచఖ్యాసున సంక్షేపతో వక్తవ్యాన్ని ఇలా ఉన్నప్పటికీ ఈ ప్రకరణ వ్యాఖ్యానము చేసే ముందు ఈ అనుబంధాది చతుష్టయం ఏదైతే ఉందో దాని గురించి సంక్షేపముగా చెబుతాము. అనుబంధ చతుష్టయము అంటే అధికారి, అలాగే విషయం, సంబంధం, ప్రయోజనం. ఏదైనా గ్రంథం చదివామనుకోండి ఈ నాలుగుటికి కలిగి ఉండాలి. దాని గ్రంథం పూర్వం రచించేవారు. ఇప్పుడు నవలు, స్వాతి పుస్తకాలు వాళ్ళలా కాదు. అది ఎవరికి దీనికి అధికారి, ఎవరు దీనికి అధికారి, అలాగే అందులో కంటెంట్ ఏంటి విషయం, అలాగే ఏమిటి అధికారి అయితే దానికి సంబంధం ఏమిటి మనకి, అలాగే ఏం ప్రయోజనం కలుగుతుంది. ఈ నాలుగుతో చూసిన గ్రంథాన్ని చదవాలి. ఈ నాలుగుటితో కూడుకుని ఉన్నది కాబట్టి దానిని సంక్షేపంగా మేము చెబుతాము. తత్ర ప్రయోజనవత్ సాధన అభివ్యంజకత్వేన అవిధేయ సంబద్ధం శాస్త్రం పారంపర్యేణ విశిష్ట సంబంధ అవిధేయ ప్రయోజనవత్ భవతి. ఇక్కడ తత్ర అయినప్పటికీ ప్రయోజనవత్ సాధన అభివ్యంజకత్వేన ఈ ఉపనిషత్తు ప్రయోజనకరమైనది. ఈ రకంగా చెప్పకపోయినప్పటికీ ఉపనిషత్తు ప్రయోజనకరమైనది. ఎందువల్లంటే ఈ సాధన అనే ఉపాయము ఏదైతే ఉందో ఇక సాధన అభివ్యంజకత్వేన ఈ సాధనతో కూడుకుని ఏదైతే చక్కగా వ్యక్తము చెప్పడం చేత అది ఏ రకంగా అంటే అవిధేయ సంబంధం శాస్త్రం పారంపర్యేణ. ఈ అవిధేయ సంబంధంతో కూడుకున్న శాస్త్రము పరంపరగా విశిష్ట సంబంధ అవిధేయ ప్రయోజనవత్ భవతి. విశేషమైన సంబంధము, విషయము, ప్రయోజనముతో కూడుకుని ఉన్నది. ఇక్కడ అధికారి అంటే ఏమిటి అనేది మనకు కావాలి కదా. దీనికి అధికారి అంటే మామూలుగా ఈ మాండూక్యం మీకు ఇక్కడ గంగవుడిని అందింది అంటే జన్మాంతర సుకృతం. ఎందుకంటే మాండూక్యం డైరెక్ట్గా మన అనుభవాన్ని పెట్టుకుని విచారిస్తుంది. ఈ భాష్యము ఈ యొక్క మాండూక్యం వినడానికి అధికారి ఎవరు అని తెలుసుకోవాలి. ఒకడు అధికారం లేకపోతే సంపాదించుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడే అధికారి. ఏమిటి ఆ సాధన చతుష్టయ సంపత్తి అంటే చూడండి, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్ర ఫలభోగ విరాగము, అలాగే సమధమాది శక్త సంపత్తి, తీవ్ర ముముక్షత్వం, ఈ 4 ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యానిత్య వస్తు వివేకం ఎలా కలగాలి? ఏదో శ్మశాన వైరాగ్యమో లేకపోతే ఇంకో వైరాగ్యమో గర్భ వైరాగ్యం అంటారు కదా, అలాంటి వైరాగ్యము కాకుండా వివేకముతో కూడుకున్న వైరాగ్యము కలగాలి. అలాగే పూర్వకాలం ఉండేది. అర్థమవుతుందండి? ఏ నిద్ర రావట్లేదు కదా, కళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు, ఉన్మీలనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా అద్భుతమైన సబ్జెక్టు. పరీక్షలోకాన్, మీకు నాకు ఇద్దరికి పరీక్ష, మనసుకు చెప్పాలి. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయ అసత్ కృత అకృతేన
సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం సా గురుమేవాభి గచ్చేత్ అని ఒక మంత్రం ఉంది. ఎవరు దీనికి అధికారి? ఎవరికి నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది అంటే ఇక్కడ చెబుతున్నాడు ఆ యొక్క మంత్రం చేత. పరీక్షలో ఒకనొక బ్రాహ్మణుడు చక్కగా వేదాలు చదువుకున్నాడు. నక్షత్ర విద్య దగ్గర నుంచి సకల విద్యలు తెలుసుకున్నాడు. షడంగాలు తెలుసుకున్నాడు. 4 వేదాలు తెలుసుకున్నాడు. మొత్తం వేదాంగాలన్నింటినీ తెలుసుకున్నాడు. వేదాంగాలు తెలుసుకున్నాడు. ఎన్నో జన్మలెత్తినా ఆ జన్మల యొక్క లోకాంతరాలు గుర్తు లేకపోయినా ఆ వేదాంగాల యొక్క జ్ఞానము చేత పరలోకాల్ని ఆ జ్ఞానం చేత వివేకం చేత పరీక్షించాడు. ఇహలోకంలో ఉన్న భార్య పుత్రాదులు బంధువులు మిత్రులు ఇక్కడ ఉన్న సామాగ్రి ఏదైతే ఉందో వీటిని పరీక్షించాడు. పరీక్షించి లోకా అంటే 2 లోకాలు ఇహలోకము పరలోకము రెండింటినీ పరీక్షలోకాన్ కర్మచితాన్ ఈ లోకాలన్నీ కర్మ చేత వచ్చేవే, కర్మ చేత జయింపబడేవే. అంతే కదా, కర్మ చేస్తేనే ఈ లోకాలు వస్తాయి. పెళ్లి చేసుకుని కష్టపడితేనే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి వాళ్ళని కష్టపెడితేనే పిల్లలు పెద్ద చేయగలం. అంతే కదా, సమస్తము క్రియ చేతే కలుగుతుంది. కర్మచితాం ఈ లోకము పరలోకము 2 అగ్నిహోత్రాలు కర్మ చేస్తే పరలోకము. కర్మ వల్ల జయించే లోకాలు ఏవైతే ఉన్నాయో ఇహము పరమనే లోకాలు 2 కర్మచితాం బ్రాహ్మణో నిర్వేదమాయా. అలాంటి కర్మ చేతైతే లోకాలు ఉన్నాయో ఈ లోకాలన్నీ కూడా అనిత్యమే, నిత్యము కావు. ఈ లోకంలో ఎంత కర్మ చేత సంపాదించినా ఇది శరీరము కాలి బూడిద అవ్వవలసిందే. ఈ శరీరానికి తర్వాత ఉనికి ఉండదు కదా. ఇది మనం చెప్పాలా, మన అనుభవం కూడా లోకంలో చూస్తూ ఉంటాం. ఏ శరీరమైనా ఎంత కర్మ చేసి ఎంత భార్య పిల్లల యొక్క అభివృద్ధి అన్ని చూసినా చివరి వరకు ఉండిపోము కదా. ఎప్పుడో నాడు వాయువు మూడుతుంది. అందువల్ల కర్మ చితానిది మత్స్యలోకము, నశించిపోయేది. దీనికంటా గొప్పది ఏది? పైలోకాలు. ఆత్మజ్ఞానం చేత అది ఆ మత్స్యలోకమే. అది కూడా క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పుణ్య